లోకి మామ మనల్ని పడుకోబెట్టేశాడు. 'కూలీ' ఈస్ వన్ ఆఫ్ ద వీకెస్ట్ మూవీ ఆఫ్ ఆల్ లోకేష్ కనకరాజ్ మూవీస్. అంటిస్తారు. అక్కడ ఒక టాప్ ఎఫెక్ట్ పెడతారు. బ్యాక్‌గ్రౌండ్ బీజీఎం వస్తది. విలన్ చచ్చిపోయాడు అంటారు. ఎందుకురా దీన్ని తీసుకొస్తున్నారు? పక్కకు తోయండిరా ప్లీజ్ రా, లేకపోతే 2 రూపాయలు చాక్లేట్ కొని పక్కన కూర్చోబెట్టండిరా అన్న ఒక ఫీలింగ్ అయితే పక్కా వచ్చేస్తుంది. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ 'కూలీ' స్టారింగ్ రజనీకాంత్ గారు, ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు అండ్ కింగ్ నాగార్జున గారు, శృతి హాసన్ గారు, సత్యరాజ్ గారు. భారీ అంచనాలతో ఎల్‌సీయూవా, స్టాండ్ ఎలోనా అన్న దీని మధ్యలో తహతహలాడుతూ వచ్చిన సినిమా ఇది. మూవీ ఎలా ఉంది అంటే నాకు నచ్చలేదు. లోకేష్ కనగరాజ్ మూవీస్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండానే వెళ్తాను. లియో విషయంలో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుని ఐ వాస్ కంప్లీట్‌లీ డిసప్పాయింటెడ్ విత్ ద ఫిల్మ్. ఎలివేషన్స్ ఉంటాయి. ఒక స్టోరీ అనేది తీసేయండి. బట్ ఎంగేజింగ్‌గా తీసుకెళ్తాయి. 'కూలీ' ఈస్ వన్ ఆఫ్ ద వీకెస్ట్ మూవీ ఆఫ్ ఆల్ లోకేష్ కనకరాజ్ మూవీస్. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా తీసుకెళ్తారు. ఏదో ప్లాట్ ఉందని చూపిస్తారు. బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్‌లీ డ్రామా డ్రివెన్ అయిపోయింది. ఎందుకు కొట్టుకుంటారు? ఎందుకు తీసుకొస్తారు? అసలు ఇప్పుడు కేమియోస్ ఉన్నాయి. కేమియోస్‌తో యూజ్ ఏంటి? ఇప్పుడు అంత ఎలివేషన్స్ ఇచ్చారు. ఇంటర్వ్యూస్‌లో అవ్వనివ్వండి, ఈ రిలీజ్ ఈవెంట్స్‌లో అవ్వనివ్వండి. స్టార్ కాస్ట్‌కి ఎలివేషన్స్ అనేవి ఎక్కువ ఇచ్చారు. ఉపేంద్ర గారి రోల్ కూడా నాకు జస్టిఫికేషన్ జరిగింది అనిపించలేదు. కింగ్ నాగార్జున గారు ఆయన ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. లోకి 7 టైమ్స్ నాకు కలిసి స్క్రిప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే 7th టైమ్ రజనీకాంత్ గారి కోసం ఒప్పుకున్నాను అని. ఈ మూవీలో నాగార్జున గారి యాక్టింగ్ ఉంది. ఒక ఎలివేషన్ ఉంది. బట్ వేస్ట్ చేసేసారు. అంటిస్తారు. అక్కడ ఒక పాప్ ఎఫెక్ట్ పెడతారు. బ్యాక్‌గ్రౌండ్ బీజీఎం వస్తది. విలన్ చచ్చిపోయాడు అంటారు. ఇక కథ విషయానికి వస్తే మనం ట్రైలర్ టీజర్స్‌లో చూసేసాం. ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్‌కి 3 కూతుర్లు. ఆ ఫ్రెండ్‌ని చంపేస్తారు. మన హీరో ఆ ఫ్రెండ్‌ని ఎవరు చంపారో కనుక్కొని చంపేస్తాడు. ఇది మనం చాలా సినిమాల్లో చూసాం. రొటీన్ టెంప్లేట్ తీసుకున్నారు. ఎలివేషన్స్ పెడదాం అనుకున్నారు. స్టార్ కాస్ట్‌ని తీసుకొని వేస్ట్ చేసుకున్నారు. కొంతమందికి మూవీ నచ్చొచ్చు. కొంతమందికి యావరేజ్ అనిపించొచ్చు. ఇంకొంతమందికి శోభిన్. సో, ఈయన త్రూఅవుట్ మూవీ ఉంటారు. బావుంది. అండ్ పెర్ఫార్మెన్స్ బావుంది. ట్విస్టులు బావున్నాయి. ఇంట్రో కూడా బావుంటది. అండ్ బీజీఎం కూడా బావుంటది. సినిమా మొత్తంలో ఎవరిని కరెక్ట్‌గా యూజ్ చేసుకున్నారా అంటే ఒక శోభిన్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గురించి మాట్లాడుకునేట్లయితే రజనీకాంత్ గారి స్వాగ్ ఆల్మోస్ట్ తెలిసిందే. దాన్ని ప్లస్సే ఇవ్వాలి. మైనస్ ఇవ్వకూడదు. కానీ ఆయన చేసుకున్న స్క్రిప్ట్ సెలక్షన్ మాత్రం మైనస్‌లోకే ఎళ్తది. ఉపేంద్ర గారితో ఒక ఫైట్ సీన్ ఉంటది. అదొకటి నచ్చింది నాకు. త్రూఅవుట్ ద మూవీ శోభిన్ పెర్ఫార్మెన్స్ బావుంది. సో, ఆయన ఒక పాజిటివ్‌గా చెప్పుకోవచ్చు. అండ్ ఇంక నెగెటివ్స్ విషయానికొస్తే కథ. ఇట్స్ ఎ రొటీన్ రొట్ట. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా తీసుకెళ్తారు. ఇది వాచ్‌ల గురించి కాదు. ఏదో సంథింగ్ ఉందని. ఎక్కడైతే సెకండ్ హాఫ్‌లో ప్లాట్ రివీల్ అయితదో ఇంక అయిపోయింది. లోకి మామ మనల్ని పడుకోబెట్టేసాడు అనిపిస్తది. అదే జరిగింది. ఓవరాల్‌గా నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీ చూసాక నాకు ఇదొక బిలో యావరేజ్ మూవీ అనిపించింది. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్‌లో అయితే షేర్ చేసేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.